ఇప్పుడు రైట్ నౌ ఒక స్టూడెంట్ బీటెక్ అయిన స్టూడెంట్స్ విత్ సర్టిఫికేట్స్ మీ దగ్గరికి వస్తే ఎన్ని రోజుల్లో అడ్మిషన్ ఇప్పించగలరు? అడ్మిషన్స్ ఓపెన్ ఉన్నాయా రైట్ నౌ యూకేలో? రైట్ నో ఇప్పుడు సెప్టెంబర్ ఇంటేక్ అడ్మిషన్స్ అవుతున్నాయి. డెడ్ లైన్ ఎప్పటి వరకు? డెడ్ లైన్ వచ్చేసరికి డిపెండ్స్ అపాన్ యూనివర్సిటీ. కొన్ని యూనివర్సిటీస్కి ఇట్ మే బి 15 days, కొన్ని యూనివర్సిటీస్కి ఏంటంటే 1 monthలో క్లోజ్ అవుతాయి, కొన్ని యూనివర్సిటీస్కి అప్ టు మనకి ఆగస్ట్ ఎండింగ్ వరకు కూడా ఉంది. డిపెండ్స్ అపాన్ యూనివర్సిటీ డెడ్ లైన్స్ అనేవి ఉంటాయి. సో స్టూడెంట్కి మనకు డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసిన మాక్సిమం 24 to 48 hours అడ్మిషన్ అనేది రావడం జరుగుతుంది. 24 to 48 అంటే 2 రోజుల్లో 2-3 రోజుల్లో వాళ్ళు మొత్తం ప్రాసెస్ అయిపోతుంది. అవునా. అండ్ మోర్ ఎవర్ యూకేలో కనుక చూసుకుంటే మనకి కోర్స్ కూడా 2 years కోర్స్ సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఉత్తమం. చాలా మంది స్టూడెంట్స్కి ఐడియా లేక 1 year కోర్సెస్కి వెళ్తారు. 1 year కోర్సెస్కి వెళ్ళొచ్చు. ఇండియాలో ఒక 3 years 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు 1 year కోర్సెస్కి వెళ్ళడం మంచిది. ఎవరైతే ఫ్రెషర్ స్టూడెంట్స్ ఉంటారో, జస్ట్ బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు, డిగ్రీలు కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అందరూ కూడా కంపల్సరీ వాళ్ళంతా కూడా సెలెక్ట్ చేసుకోవాల్సింది 2 years కోర్స్ సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే 2 yearsలో 1 year కోర్స్ ఉంటుంది, 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది. సో ఇంటర్న్షిప్ చేసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి యూకే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఇంటర్న్షిప్లో వాళ్ళకి శాలరీ కూడా వస్తుంది మంత్లీ. అండ్ మోర్ ఎవర్ యూకేలో ఉన్న ద బ్యూటిఫుల్ ఆప్షన్స్ ఏంటంటే పార్ట్ టైం కూడా అఫీషియల్గా 20 గంటలు చేయొచ్చు, అన్అఫీషియల్ కాదు, అఫీషియల్గా 20 గంటలు చేయొచ్చు. సో కాబట్టి ఇన్ ఏ వీక్. సో లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా వాళ్ళే సొంతంగా సంపాదించుకోవచ్చు. సమ్మర్ బ్రేక్ కానీ వింటర్ బ్రేక్లో కానీ విత్ ద పర్మిషన్ ఆఫ్ యూనివర్సిటీ పర్మిషన్తో 40 hours per week అఫీషియల్గా జాబ్ చేసుకోవచ్చు ఫుల్ టైం లాగా. బేసిక్గా మాస్టర్స్ చేయాలనుకుంటే మన దగ్గర ఏం సేఫ్గా డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు మేడం. ₹1 ఖర్చు పెట్టాల్సిన పని లేదు, పూర్తిగా లోన్ ద్వారానే అయిపోద్ది. వీసా, ఇన్సూరెన్స్, ఫ్లైట్ టికెట్, అకామిడేషన్, ఫుడ్ ఎక్స్పెన్సెస్, కాలేజ్ ఫీజు కానివ్వండి, అన్ని బేసికల్లీ కట్టే ఇనీషియల్ డిపాజిట్స్ ఎడ్యుకేషన్ లోన్ ద్వారానే పేమెంట్ చేస్తాం. సొంతంగా పాకెట్ నుంచి రూపాయి కూడా పెట్టాల్సిన పని లేదు, పూర్తిగా లోన్ ద్వారానే పేమెంట్ చేసుకుంటారు. అండ్ లోన్ రీపేమెంట్ కూడా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత 1 year టైం ఇస్తారు. సో టోటల్ కోర్స్ 2 years. అవునండి, కోర్స్ 2 years అనుకోండి. 2 years అయిన తర్వాత 1 year వాళ్ళకి గ్రేస్ పీరియడ్ ఇస్తారు. సో అంటే టోటల్ 3 years అయిపోయిన తర్వాత నుంచి రీపేమెంట్ స్టార్ట్ అవుతుంది.